రామారావుపల్లె అనే గ్రామంలో సీతమ్మ అనే ఒక ముసలమ్మ ఉండేది. ఆవిడకి ఎవ్వరూ లేరు. తన బ్రతుకు తెరువు కోసం ఒక చెట్టు కింద సమోసాలు అమ్ముకుంటూ ఉంటుంది. ఒకరోజు వర్షం విపరీతంగా పడుతుంది. సీతమ్మ అయినా ఆ వర్షంలోనే సమోసాలు అమ్ముతూ ఉంటుంది. వేడి వేడి సమోసాలు, కరకరలాడే సమోసాలు, ఉల్లిపాయ అల్లం పచ్చిమిర్చితో చేసిన కారం కారంగా ఉండే నాటు సమోసాలు. రండి బాబు రండి, ఈ చల్లటి వర్షంలో నోరూరించే సమోసాలు తినండి. ఏంటమ్మా సీతమ్మ, ఈ వర్షంలో నీ కేకలు ఊరంతా వినబడుతున్నాయి. ఆ సమోసాల వాసన అయితే వీధి చివరి వరకు వస్తోంది తెలుసా? రా సుబ్బారావు, వాసన చూస్తూ నిలబడ్డం కాదు, వచ్చి ఒక పొట్టు. వర్షం పడుతుంటే పొగలు కక్కే సమోసా తింటే ఆ మజానే వేరయ్యా. అలాగే సీతమ్మ, ఒక సమోసా ఎంత? ముందు నువ్వు తిను బాబు, డబ్బులు తర్వాత ఇద్దువులే. ముందు ఒకటి తిని చెప్పు నా సమోసా రుచి. అలాగే సీతమ్మ, ఇవ్వు. అరే సీతమ్మ, ఇంత రుచికరమైన సమోసాలు నేనెప్పుడు తినలేదు. చాలా రుచిగా ఉంది. చాలా సంతోషం బాబు, ఇదిగో తిను మరిన్ని సమోసాలు. ఒకటా రెండా సీతమ్మ? నాకైతే 4 సమోసాలు కావాలి. అలాగే బాబు, తీసుకో. నోట్లో వేయగానే కరిగిపోతున్నాయి సీతమ్మ. కానీ ఇంత వర్షంలో నీకు ఈ శ్రమ ఎందుకమ్మా? వయసు అయిపోయింది కదా. శ్రమ అనుకుంటే బ్రతకలేం సుబ్బారావు గారు. నా పని నేను ప్రేమిస్తున్నాను. నా చేతి వంట తిని జనం కడుపు నింపుకుంటే నా కడుపు నిండినట్లే. అప్పుడే అక్కడికి మరొక వ్యక్తి మల్లయ్య సీతమ్మ దగ్గరికి వస్తాడు. సీతమ్మ, నాకు త్వరగా వేడి వేడి 2 సమోసాలు ఇవ్వు. కారంగా ఉండి పుదీనా చట్నీ కాస్త ఎక్కువై, ఆకలి దంచేస్తోంది. ఈ వానకి వేడి వేడిగా కడుపులో వేసేయాలి. ఆగు మల్లయ్య, తొందరపడకు. వేడి మీద చెయ్యి గాలుతుంది. సమోసా అంటే ఊరికే తినడం కాదు, దాన్ని ఆస్వాదించాలి. మొదటి కొరుకుడికే కరకరమని శబ్దం రావాలి. ఆ తర్వాత లోపలి దినుసుల రుచి నాలుకకు తగలాలి. ఇదిగో నీ సమోసా. అబ్బబ్బా, నవిల కొద్దీ తినాలనిపిస్తోంది సీతమ్మ. ఈ వర్షానికి నీ సమోసాకి సరిగ్గా జోడి కుదిరిందనుకో. నిజంగా నీ చేతిలో ఏదో మంత్రం ఉంది. మంత్రం లేదో తాంత్రం లేదు మల్లయ్య. వండేటప్పుడు ప్రేమ, అమ్మేటప్పుడు నిజాయితీ ఉండాలి, అంతే. నా సమోసా తిన్నవారు ఎవరైనా ఆహా అనాల్సిందే. ఏంటి సీతమ్మ, ఇక్కడ అంత పెద్ద గుంపు చేరింది? బాబూ, ఓ కోటయ్య, వేడి వేడి సమోసాలేసుంచాన్రా, నువ్వు కూడా తిందువు గాని. ఏంటమ్మా సీతమ్మ, ఈ వాళ్ళలో సమోసాలు అమ్ముతున్నావు? అసలే మూసురు పట్టింది, జనాలెవరూ బయటకు రారే. రారు సరే బాబు, కాని వర్షంలో వేడి వేడి సమోసా తినాలని ఎవరుకుండా చెప్పు. పైగా ఆకలికి వర్షం ఎండ అనే తేడా లేదు కదయ్యా. అది నిజమేననుకో సీతమ్మ, కానీ నీకు ఎవరూ లేరు కదా. ఈ వయసులో ప్రశాంతంగా ఇంట్లో కూర్చోక ఈ వర్షంలో కష్టం ఎందుకు నీకు? ఎవరూ లేరని చేతులు ముడుచుకొని కూర్చుంటే కడుపు నిండద్దయ్యా. గుండెల్లో ధైర్యం, చేతుల్లో శక్తి ఉన్నంత వరకు నా కష్టం నేను తింటాను. రూపాయి సంపాదించిన దాంట్లోనే ఉండే తృప్తి వేరు. ఇదిగో ఈ వేడి సమోసా తిని చూడు. అబ్బో, ఎంత రుచిగా ఉందో సీతమ్మ. నీ చేతి వంటలో ఏదో మహిముందమ్మో. వారి కోటయ్యో, ఎక్కడే ఉన్నావా? ఆ చెరువు గడ్డ దగ్గర ఏదో పెద్ద గొడవ జరుగుతోందని తెలుసా? ఏమైంది రామయ్య, ఈ జడివాళ్ళలో కూడా గొడవలేంటి? మన ఊరి సర్పంచ్ గారి నమ్మకస్తుడు సోమయ్యన్నాడుగా, అతడు చెరువు కట్ట బలహీనపడిందని ఊరి జనాన్ని భయపెట్టి ఒక్కొక్కరి దగ్గర 100 రూపాయలు వసూలు చేస్తున్నాడు. కట్ట బాగు చేయడానికి ఊరి నిధి సరిపోలేదట. రావయ్యా, చెరువు కట్ట మొన్ననే కదా ప్రభుత్వం బాగు చేయించింది. దానికి మళ్ళీ డబ్బులెందుకు అడుగుతున్నాడు? నాకేం తెలుసమ్మా. జనాలంతా వర్షానికి భయపడి చెరువు ఎక్కడ తెగిపోతుందనని సోమయ్య చెప్పిన మాటలు నమ్మి డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇది అన్యాయం. వర్షం భయాన్ని ఆసరాగా చేసుకుని జనాన్ని మోసం చేస్తున్నాడు. రామయ్య, కోటయ్య, మీరు నా వెంట రండి. అమ్మో సీతమ్మ, సోమయ్యతో మనకెందుకు గొడవ? అతను పెద్ద మనిషి వెనక తిరిగే వ్యక్తి. భయపడితే మోసం చేసేవాడికి బలం పెరుగుద్ది. పదండి వెళ్దాం. వినండి ఊరి ప్రజలారా, నీటి మట్టం పెరిగిపోతోంది. ఇప్పుడు మట్టి వేయకపోతే ఊరంతా మునిగిపోతుంది. తలా 100 రూపాయలు తీయండి. ఆగవయ్యా సావయ్య. ఏంటమ్మా సీతమ్మ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు చేసే పని గురించే మాట్లాడడానికి వచ్చాను సోమయ్య. సమాసాలు అమ్ముకునేదని నీకేం తెలిసి కట్టల సంగతి? సమాసాలు అమ్ముకునేదాన్ని కావచ్చు సోమయ్య, కానీ కంటి ముందర జరిగే మోసాన్ని చూడలేని గుడ్డిదాన్నేం గాను. ఈ వర్షంలో చెరువు కట్ట మీదకి మట్టేస్తే నిలుస్తుందా? ఆ నీటి ప్రవాహానికి కొట్టుకుపోదా? అవును కదా,
సీతమ్మ చెప్పేది కూడా ఆలోచించాల్సిన విషయమే. నోరు మూయి సీతమ్మ, ఊరి వీళ్ళ కోసం నేను చేస్తుంటే అడ్డుపడతావా? ఇదిగో నా చేతిలో ఉన్న ఈ సమోసా చూడు, నీళ్ళల్లో ముంచితే ఏమవుతుంది? పిండి కరిగిపోతుంది. అలాగే ఈ వర్షంలో ఎండిన మట్టి పోస్తే అది బురదగా మారి ఇంకా త్వరగా కొట్టుకుపోతుంది. నిజంగా కట్ట గట్టి పరచాలంటే రాళ్ళు ఇసుక బస్తాలు ఇయ్యాలి. నువ్వు తెచ్చిన బండిలో ఉన్నది కేవలం వదులు మట్టి మాత్రమే. నిజం చెప్పు సోమయ్య, సీతమ్మ చెప్పేది నిజమేనా? అంతేగా సోమయ్య, సర్పంచ్ గారు నిన్ననే పంచాయతీ నిధుల నుంచి చెరువు నిర్వహణకు డబ్బులు విడుదల చేశారు. ఆ విషయం నాకు పంచాయతీ గుమాస్తాని చెప్పాడు. మరి నువ్వు ఎవరి కోసం ఈ డబ్బులు వసూలు చేస్తున్నావు? అదొచ్చి నేను ఊరి క్షేమం కోసం కాదు, నీ స్వార్థం కోసం. వర్షం వస్తే జనం భయపడతారని ఆ భయాన్ని వ్యాపారంగా మార్చుకున్నావు. ఒంటరి దాన్న నన్ను, ఆ అమాయకులని, ఊరి జనాల్ని మోసం చేయాలని చూస్తే కుదరదు. ఏంటిక్కడ ఈ గొడవేంటి? చూడండి సర్పంచ్ గారు, మీరిచ్చిన నిధులుండగా సోమయ్య జనం నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ వర్షంలో పనికిరాని మట్టినేసి ఊరిని ప్రమాదంలో పడేస్తున్నాడు. సోమయ్య, ఇది నిజమేనా? నిధులిచ్చినా మళ్ళీ ప్రజలు భయపట్టి డబ్బులు తీసుకుంటున్నావా? నన్ను క్షమించండి సర్పంచ్ గారు, వర్షం కదా, జ్వరం త్వరగా నమ్ముతారని ఇలా చేస్తాను. వెంటనే జనం దగ్గర తీసుకున్న డబ్బులు అందరికీ తిరిగిచ్చాయి. నిన్ను పదవి నుంచి తొలగిస్తున్నారు. సీతమ్మ గారు, మీ తెలివితేటలతో, ధైర్యంతో ఈరోజు ఊరి ప్రజల సొమ్ముని, ఊరిని కాపాడారు. సర్పంచ్ గారు, భయం ఉన్న చోట మోసం రాజ్యం వెళ్తుంది. ధైర్యం, ఆలోచన ఉన్న చోట నిజం గెలుస్తుంది. నాకు ఎవరు లేకపోవచ్చు, కానీ ఈ ఊరే నా కుటుంబం. నా కుటుంబాన్ని కాపాడుకోవడం నా బాధ్యత. సీతమ్మ, నీ సమోసాలకే కాదు, నీ మాటలకు కూడా చాలా వేడిగా పదులుగా ఉంటాయి. పదండి పదండి, వర్షం తగ్గేలా లేదు. వేడి వేడి సమోసాలు తింటూ ఊరి విశేషాలు మాట్లాడుకుందాం. అందరూ ఆ వానలో సీతమ్మ సమోసాలు తినడానికి వస్తారు. అక్కడ కూర్చొని సమోసాలు తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. సీతమ్మ, ఈరోజు నువ్వు కనుక సరైన సమయానికి రాకపోతే మన ఊరి జనమంతా సోమయ్య చేతిలో దారుణంగా మోసపోయేవారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నీ తెలివితేటలు మమ్మల్ని కాపాడుతూనే ఉన్నాయి. ఇందులో నా గొప్పతనం ఏముందిరా రామయ్య? మన కళ్ళ ముందు తప్పు జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకోవడం కూడా ఒక నేరమే. నిజాయితీ, సమయస్ఫూర్తి ఉన్న చోట ఎలాంటి మోసమైనా తలవంచాల్సిందే. సీతమ్మ గారు, మీలాంటి అనుభవజ్ఞురాలైన పెద్దల ఆలోచనలు మన పంచాయతీకి ఎంతో అవసరం. కేవలం సమోసాలు అమ్మడమే కాదు, ఈ ఊరిని కాపాడే ధైర్యం కూడా మీలో ఉంది. అందుకే మన ఊరి శ్రేయస్సు కమిటీలో మిమ్మల్ని ముఖ్య సభ్యురాలిగా నియమిస్తున్నాను. సర్పంచ్ గారు, నాకేం పెద్ద చదువులు రావు. నాకు తెలిసిందల్లా కష్టపడి బ్రతకడం, కష్టాల్లో ఉన్నవారికి చేయూతనివ్వడం. మీరు నాపై ఉంచిన నమ్మకానికి చాలా సంతోషం అయ్యా. కానీ నేను నా సమోసా బండిని మాత్రం వదులుకోలేను సుమా. అమ్మో సీతమ్మో, నువ్వు సమోసాలు అమ్మడం మానేస్తే ఈ ఊళ్ళో జనాలు ఊరుకోర్లే. ఈ చల్లటి వర్షానికి నీ సమోసాలు లేకపోతే మా సాయంత్రానికి మజా లేదు. ఆ భయం నీకు అక్కర్లేదులే సుబ్బారావు. జీవన ఉపాధిని, మనస్సాక్షిని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. పొద్దున్నే సేవ చేస్తారు, సాయంత్రం వేడివేడిగా సమోసాలేసి అమ్ముతారు. సీతమ్మ, నీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒంటరిగా ఉన్నానని ఎప్పుడు ధైర్యం కోల్పోలేదు. వయసు అయిపోయిందని కష్టం చేయడం మానలేదు. నీ జీవితమే మా అందరికి ఒక పెద్ద పాఠం. ఒంటరితనం అనేది బలహీనత కాదయ్యా, అదొక బలం. ఎవరిపైన ఆధారపడకుండా సొంత కాళ్ళపై నిలబడినప్పుడే ఆత్మవిశ్వాసం ముందు ఏ కష్టమైనా చిన్నబోవాల్సిందే. సీతమ్మ, ఆ సోమయ్య నీ మాటలకు భయపడి పరిగెత్తడం చూస్తుంటే నాకైతే కొండంత సంతోషం వేసిందనుకో. మళ్ళీ ఈ ఊళ్ళో ఎవరు జనాన్ని భయపెట్టి డబ్బులు వసూలు చేయరు. భయం అనేది మనుషుల మనసుల్లో ఉండే ఒక చీకటి మల్లయ్య. జ్ఞానం అనే దీపాన్ని వెలిగిస్తే ఆ చీకటి పారిపోతుంది. ఈరోజు మీరు ఆ విషయాన్ని గ్రహించారు. అదే నాకు కావాల్సింది. మీ సేవలకు గుర్తుగా వచ్చే స్వాతంత్ర దినోత్సవం రోజున మన గ్రామ ప్రజల తరపున మిమ్మల్ని ఘనంగా సత్కరించబోతున్నాం సీతమ్మ గారు. సత్కారాలు, బిరుదుల కంటే మీ అందరి ఆప్యాయత, ఈ సమోసాలు తిని జనాలు చెప్పే ఆహా అనే మాట నాకు పెద్ద బహుమతి సర్పంచ్ గారు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? వయసుతో లేదా ఒంటరితనంతో సంబంధం లేకుండా నిజాయితీగా కష్టపడే మనస్తత్వం మరియు ఆత్మవిశ్వాసం ఉన్న వారికి సమాజంలో ఎప్పుడూ గౌరవం లభిస్తుంది. ఇతరుల భయాన్ని
ఆసరాగా చేసుకుని స్వార్థం కోసం చేసే మోసం ఎంతో కాలం సాగదు. నిజం ముందు ఎప్పటికైనా తల వంచాల్సిందే. ఒక పచ్చని పల్లెటూరుండేది. ఆ ఊరిలో పేదవాడైన రామయ్యకు చిన్న ఇల్లుంది. ఒకరోజు రామయ్య రోజంతా కష్టపడి అలసిపోయొచ్చి అరుగు మీద దిగువులుగా కూర్చొనుంటాడు. అతని భార్య సీతమ్మ చేతిలో మంచినీళ్ల చెంబు పట్టుకుని దగ్గరికొస్తుంది. ఏవండి, అలా దిగులుగా ముఖం పెట్టుకుని కూర్చున్నారు? రోజంతా ఆ భోజనశాలలో చెమటోడ్చి పనిచేసొచ్చారు కదా, కాసిన్ని మంచినీళ్ళు తాగండి. ఏం చెప్పమంటావు సీతమ్మ, శరీరం అంతా నొప్పులుగా ఉంది. ఉదయం సూర్యుడు పడవక ముందే వెళ్తాను, రాత్రి పొద్దుపోయాక గాని ఇల్లు చేరను. రోజంతా కష్టపడినా నా శ్రమకు ఫలితం దక్కడం లేదు. నేను అదే ఆలోచిస్తున్నానండి. రోజు మీరు ఆ భోజనశాలకి వెళ్తున్నారు, పొద్దస్తమానం వంట పాత్రలు తోముతూ బరువులు మోస్తూ పనులు చేస్తూనే ఉన్నారు. కాని మన ఇంట్లోకి ఒక్క రూపాయి కూడా రావట్లేదు. ఆ భోజనశాల యజమాని సుబ్బయ్య గారు రోజు ముగిశాక కాసింత మిగిలిపోయిన అన్నం పెట్టి పంపుతున్నారే తప్ప ఒక్క చిన్న నాణ్యం కూడా చేతిలో పెట్టడం లేదు. ఇలా అయితే మన జీవితం ఎలా సాగాలండి? మన ఇల్లు ఎలా గడవాలి? ఏం చేయను సీతమ్మ, ఊర్లో వేరే పనే దొరకట్లేదు. ఆ సుబ్బయ్య గారిని డబ్బులు అడుగుదామంటే భయం. తిండి పెడుతున్నాను కదా, ఇంకా డబ్బులు ఎందుకని గద్దిస్తారేమోనని అడగలేకపోతున్నాను. అది తప్పండి. ఉచితంగా తిండి పెడితే సరిపోతుందా? మనకు బట్టలు కావాలి, ఇంటికి నిత్యావసర వస్తువులు కావాలి, రేపేదైనా అనారోగ్యం వస్తే ఆసుపత్రికి వెళ్ళడానికి డబ్బులు కావాలి కదా. తిండి కోసం మాత్రమే మనిషి బతకడు కదా. మీరు రేపు ఖచ్చితంగా యజమాని సుబ్బయ్య గారిని నిలదీసి అడగాల్సిందే. మన శ్రమకు తగినంత కూలి ఇవ్వమని గట్టిగా అడగండి. నువ్వు చెప్పేది నిజమే సీతమ్మా, రోజు రోజుకి మన పరిస్థితి దిగజారిపోతోంది. సరే, రేపు ఉదయాన్నే భోజనశాలకు వెళ్ళగానే యజమాని సుబ్బయ్య గారితో మాట్లాడతాను. నా కష్టానికి తగిన కూలీ మనీ అడుగుతాను. అలా ధైర్యంగా అడగండి. మనం ఎవరి సొమ్ము దొంగలించలేదు కదా, కష్టపడి పనిచేస్తున్నాం, మన హక్కును మాత్రమే అడుగుతున్నాం. రేపాయన ఏమంటారో చూద్దాం. అలా ఉండగా మరుసటి రోజు ఉదయం సమయంలో సుబ్బయ్య తన భోజనశాల గల్లాపెట్టె దగ్గర కూర్చొని లెక్కలు రాసుకుంటుంటాడు. రామయ్య భయపడిపోతూ చేతులు కట్టుకుని ఆయన దగ్గరికెళ్తాడు. యజమాని గారు, నమస్కారం అండి. ఏమట్రా రావుడు, అక్కడ నిలబడి ఉపాధి సమయం వృధా చేస్తున్నావు? లోపల బియ్యం బస్తాలు వచ్చాయి, వాటిని మోసి లోపల పెట్టు. ఆ తర్వాత పాత్రని శుభ్రంగా గడుగు. పని కొండంత పడుంటే ఇక్కడేం చేస్తున్నావు? అది కాదండి యజమాని గారు, మీ దగ్గర నేను చాలా కాలంగా పనిచేస్తున్నాను. రోజు ఉదయం నుండి రాత్రి వరకు నమ్మకంగా కష్టపడుతున్నాను. కానీ అని ఏమిట్రా, ఏంటి విషయం? సూటిగా చెప్పు. ఇంట్లో పరిస్థితి అసలు బాగోలేదండి. రోజు నా కడుపు నిండా భోజనం పెడుతున్నారు, దానికి చాలా సంతోషం. కానీ ఇంట్లోని అవసరాలకు ఒక్క రూపాయి కూడా లేదండి. నా భార్య సీతమ్మ, ఆవిడ కూడా చాలా ఇబ్బంది పడిపోతోంది. అందుకే నా కష్టానికి తగినంత నెలవారీ కూలీ గాని రోజువారీ వేతనం గాని ఇస్తే చాలా ఉపకారంగా ఉంటుంది యజమాని గారు. ఏమిటి వేతనమా? రావుడు, నీకంత పొగరొచ్చిందా? నా భోజనశాల రోజుకు 2 పూట్ల కడుపు నిండా కమ్మటి భోజనం పెడుతుంటే దానికి కృతజ్ఞత లేకుండా కూలీ అడుగుతావా? నీలాంటి పేదోడికి ఉచితంగా భోజనం పెట్టడమే నేను చేస్తున్న గొప్ప దానం. దానికి మళ్ళీ డబ్బులు కూడా ఇవ్వాలా? అలా అనకండి యజమాని గారు, భోజనం ఒకటే సరిపోదండి. ఇంట్లోని అవసరాలకు, బట్టలకు, మందులకు డబ్బులు కావాలి కదా. యజమాని గారు, నేను రోజుకి 12 గంటలు కష్టపడుతున్నాను కదా. నార్మై, ఎక్కువ మాట్లాడుకు. నీ పనికి నేను పెట్టే భోజనమే ఎక్కువ. ఇష్టం ఉంటే ఉచిత భోజనం తిని పని చేయి, లేకపోతే నా కళ్ళ ముందు నుంచి పో. నిన్ను పన్ను పెట్టుకోవడమే నేను చేసిన పెద్ద పొరపాటు. పాపా, ఇక్కడ నుండి బయటికి పో. ఇకపై నా భోజనశాల వైపు అడుగు పెట్టబాకు. యజమాని గారు, నన్ను క్షమించండి, ఆకలితో మాడిపోతున్నావు. చెప్పాను కదా, పో బయటికి. నన్ను ధనం అడిగేంత స్థాయి నీకు వచ్చిందట్రా? పో, వెళ్ళి ఏ విధిలో నిన్న అడుగు తిను. అలా అనగానే రామయ్య కంటనీరు పెట్టుకుంటూ ఇంటికి తిరిగొస్తాడు. ఏమండి, ఏమైంది? ఎందుకలా కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని వచ్చారు? ఆ సుబ్బయ్య యజమాని గారు ఏమన్నారు? మన కూలీ ఇచ్చారా? లేదే సీతమ్మ, నా ఆశలన్నీ అడియాసలైపోయాయి. మన కష్టానికి తగిన ఫలితం దక్కకపోగా ఆ యజమాని నన్ను ఘోరంగా అవమానించాడు. నీ పనికి నేను పెట్టే భోజనమే ఎక్కువ, నన్ను డబ్బులు అడిగే స్థాయి నీకుందా అని గెంటేశాడు సీతమ్మ. నన్ను బయటకు తోసేసి
ఇకపై పనిలోకి రావద్దన్నాడు. చూసారా అండి, దురాశ పనుల దగ్గర మనం ఎంత కష్టపడినా గుర్తింపు ఉండదు. ఆయన మనల్ని బయటకు నెట్టేస్తేనే మంచిదైంది. ఇన్నాళ్ళు ఆయన గుమ్మం దగ్గర బానిసలా పడున్నాం. ఇకపై మనం ఎవరి దగ్గర చేయి చాచవద్దు. కానీ సీతమ్మ, ఇప్పుడు మనకు ఉపాధి పోయింది. చేతిలో ₹1 లేదు. రేపటి నుంచి మనం ఎలా బ్రతకాలి? తిండికి ఏం చెయ్యాలి? మీరు ధైర్యం కోల్పోకండి. మన చేతిలో శ్రమించే గుణం ఉంది. మీ చేతిలో అద్భుతమైన వంట రుచుంది. మనం ఎవరి దగ్గర పనిచేయడం ఎందుకు? మనమే స్వయంగా ఒక చిన్న ఆహార బండి పెట్టుకుందాం. మన ఇంటి ముందే ఒక చిన్న బండి ఏర్పాటు చేసుకుని వంటలు చేసి అమ్ముకుందాం. ఆలోచన బాగానే ఉంది సీతమ్మ. కానీ ఆహార బండి పెట్టాలన్నా, దానికి కావలసిన వంట పాత్రలు, కూరగాయలు, నూనె, బియ్యం కొనాలన్నా చాలా దళం కావాలి కదా. మరి మన దగ్గర ఏముంది? ఇదిగోండి, ఇవి నా పెళ్లి నాటి బంగారు కమ్మలు. వీటిని తీసుకెళ్లి మన ఊరి తాకట్టు వ్యాపారి దగ్గర తాకట్టు పెట్టండి. వచ్చిన ధనంతో ఒక చిన్న బండి, వంట సామాగ్రి, సరుకులు తీసుకురండి. వద్దు సీతమ్మ, నీ ఏకైక ఆభరణం ఇదే. నీ కమ్మలు తాకట్టు పెట్టడం నాకిష్టం లేదు. అబ్బా, మీరేం మాట్లాడకండి. మన కష్టకాలంలో ఆదుకొని ఆభరణం ఉండి ఏం లాభం చెప్పండి? మనం కష్టపడి నిజాయితీగా వ్యాపారం చేసి లాభాలొచ్చాక ఈ కమ్మలను విడిపించుకుందాం. మీరు త్వరగా వెళ్ళి ఆ పని చూడండి. మనం ఏ వంటకం చేయాలో కూడా నేను ఆలోచించాను. ఏ వంటకం చేస్తాను సీతమ్మ? మన ఊరి చుట్టుపక్కల తోటల్లో పనసకాయలు సమృద్ధిగా దొరుకుతాయి. మీరు పనసకాయతో చాలా అద్భుతమైన కమ్మనైన బిర్యానీ వండుతారుగా. ఆ పనసకాయ బిర్యానీ మన బండి మీద ప్రత్యేకంగా అమ్ముదాం. అలాంటి వంటకం మన ఊర్లో ఎవ్వరూ చేయట్లేదు. ఖచ్చితంగా ప్రజలు ఇష్టపడతారండి. భేష్, చాలా మంచి ఆలోచన సీతమ్మ. పనసకాయ బిర్యానీ రుచి ఎంతో కమ్మగా ఉంటుంది. తప్పకుండా అలాగే చేద్దాం. అలా ఉండగా కొన్ని రోజుల తర్వాత రామయ్య ఇంటి ముందు రామయ్య, సీతమ్మ ఒక చిన్న శుభ్రమైన బండిని ఏర్పాటు చేస్తారు. బిర్యానీ పరిమళాలు ఊరంతా వ్యాపిస్తాయి. గ్రామస్తులు రాములు, ఎల్లయ్య, మల్లమ్మ బండి దగ్గరికి వస్తారు. ఓయ్ రాముడు, ఏంటిది? నీవు సొంతంగా ఆహార బండి పెట్టావా? భోజనశాల పని మానేశావా? అసలు ఈ సువాసనే వేట్రా బాబు, నాసిక రంధ్రాలను వికసింపజేస్తోంది. అవునండి రాములు గారు, నా భార్య సీతమ్మ ఇచ్చే ధైర్యంతో ఈ చిన్న బండి ప్రారంభించాను. ఇది పనసకాయ బిర్యానీ అండి. ఎలాంటి రసాయనాలు లేకుండా అచ్చమైన సుగంధ ద్రవ్యాలు, లేత పనసకాయ ముక్కలతో ఇంట్లో వండినట్టు శుభ్రంగా చేశాను. ఒకసారి రుచి చూడండి. పనసకాయతో బిర్యానీయా? మేమెప్పుడు మేక మాంసంతోనో కోడి మాంసంతోనో బిర్యానీ తిన్నాం గాని పనసకాయతో బిర్యానీ ఎప్పుడు తినలేదే. విన్నను కూడా లేదు. సరే, ఒక విస్తరాకులో పెట్టు. అలా అనగానే రామయ్య వేడి వేడి పనసకాయ బిర్యానీని విస్తరాకులో వడ్డిస్తాడు. ఎల్లయ్య, రాములు, మల్లమ్మ రుచి చూస్తారు. అబ్బో, ఎంత కమ్మగా ఉందో! అసలు ఇది పనసకాయ ముక్కంటే నమ్మబుద్ధే కావట్లేదు. మాంసం ముక్క కంటే ఎంత మెత్తగా రుచిగా ఉంది. పైగా నూనె ఎక్కువ లేకుండా ఎంత సువాసనగా ఉందో. అవును మల్లమ్మ, సుబ్బయ్య భోజనశాలలో తినే ఆహారం కంటే ఇది 1000 రెట్లు బాగుంది. అక్కడేసే చల్లటన్నం, సారు తిని ఇసిగిపోయాం. పైగా రావయ్య వద్ద ధర కూడా చాలా తక్కువగానే ఉంది. కడుపు నిండిపోతోంది, మనసు కూడా నిండుతోంది. ఇకపై మేము సుబ్బయ్య భోజనశాలకి వెళ్ళం రావుడు. రోజు నీ దగ్గరికి వచ్చి ఈ పనసకాయ బిర్యానీ తింటాం. ఊర్లో అందరికీ ఈ విషయం చెప్తాం. అలా అంటూ గ్రామస్తులు ఆనందంగా తిని డబ్బులిచ్చి వెళ్తారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఊరి జల్లందరూ రామయ్య బండి దగ్గరికి రావడం మొదలు పెడతారు. సుబ్బయ్య భోజనశాల ఖాళీగా మారుతుంది. రామయ్య వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. అలా ఉండగా కొన్ని నెలల తర్వాత ఊరిలో తీవ్రమైన అనావృష్టి మరియు కరువు ఏర్పడుతుంది. కాయగూరలు, పండ్లు, పనసకాయలు అస్సలు దొరకవు. రామయ్య బండి దగ్గర రామయ్య, సీతమ్మ దిగాలుగా కూర్చొని ఉంటారు. సీతమ్మ, పెద్ద చిక్కొచ్చి పడింది. ఊరిలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ వర్షాలు లేక తోటలన్నీ ఎండిపోయాయి. పనసకాయలు కొద్దామన్నా ఒకటి కూడా దొరకట్లేదు. పనసకాయలు లేకపోతే మనం బిర్యానీ ఎలా చేయగలం? అవునండి, కాయగూరల సంతలో కూడా ఒక్క పనసకాయ లేదు. కల్తీ లేని సరుకులతో నిజాయితీగా వ్యాపారం చేయాలన్నది మన నియమం. పనసకాయలు లేనప్పుడు మనం బిర్యానీ చేసి ప్రజలను మోసం చేయకూడదు. పనసకాయలు దొరికే వరకు మన బండిని కొన్ని రోజులు మూసేద్దాం. సరే సీతమ్మ, నువ్వు చెప్పింది నిజమే. కల్తీ వంటలు చేయడం కంటే బండి మూసేయడమే ధర్మం. ఇదిలా ఉండగా ఊరిలో రాములు, ఎల్లయ్య నడుచుకుంటూ వెళ్తుంటారు.
ఎల్లయ్య చూసావా, రావయ్యవండి పనసకాయలు దొరక మూసేశాడు. కానీ చిత్రంగా సుబ్బయ్య తన భోజనశాలలో ఈ రోజు నుంచి విశేషమైన పనసకాయ బిర్యానీ అమ్ముతున్నాడు. ఊర్లో ఎక్కడా పనసకాయలు దొరకనప్పుడు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాయంటావురా? ఏ వరరావులో నాకు కూడా వింతగానే ఉంది. కానీ రామయ్య బిర్యానీ తిని అలవాటు పడ్డాం కదా, ఆకలి తట్టుకోలేక సుబ్బయ్య భోజనశాలలో తిన్నాను. ఈ సంభాషణ దూరంగా నిలబడిన సీతమ్మ వింటుంది. అలా ఉండగా ఆ రోజు సాయంత్రం రామయ్య ఇంట్లో, ఏవండి మీరు ఈ విషయం విన్నారా? ఊర్లో కాయగూరలు పనసకాయలు అస్సలు లభించట్లేదు. మనం ఎంత వెతికినా ఒక్క పనసకాయ దొరకలేదు. మరి ఆ సుబ్బయ్య గారి భోజనశాలలో రోజువారీ పనసకాయ బిర్యానీ ఎలా తయారు చేసి అమ్ముతున్నారు? నాకు కూడా అదేగా అర్థం కావట్లేదు సీతమ్మ. బహుశా ఆయన దూర ప్రాంతాల నుంచి ఎక్కువ ధనం ఇచ్చి తెప్పిస్తున్నారేమో. లేదండి, సుబ్బయ్య గారి స్వభావం నాకు బాగా తెలుసుగా. ఆయన పరమ పిసినారి. ఒక్క నాణం కూడా ఎక్కువ ఖర్చు చేయడు. అలాంటిది ఎక్కువ ధనం పెట్టి పనసకాయలు తెప్పిస్తాడా? ఇందులో ఏదో పెద్ద కుట్రే దాగుందండి. ఆయన ప్రజలకు ఏది పడితే అది తినిపిస్తున్నారని నా అనుమానంగా ఉంది. నేనిప్పుడే వెళ్లి ఆ భోజనశాల వెనక వైపు నుంచి పరిశీలించొస్తాను. జాగ్రత్త సీతమ్మ, ఆయన చాలా కఠినమైన వాడు. మీరేం భయపడకండి, నేను రహస్యంగా చూసొస్తాను. అలా ఉండగా ఆ రోజు రాత్రి సీతమ్మ చీకట్లో సుబ్బయ్య భోజనశాల వెనక కిటికీ దగ్గరికి వెళ్తుంది. లోపల సుబ్బయ్య తన వంటవాడితో మాట్లాడుతుంటాడు. సీతమ్మ తొగ్గి చూస్తుంది. ఒరే వంటవాడా, ఆ చెత్త గుండీలో పడేసిన పాత కూరగాయల పీచు, కులిన పదార్థాలు తీసుకురా. వాటిని బాగా ఉడకపెట్టి ఆ కృత్రిమ సువాసన రసాయనాలు, ప్రమాదకరమైన రంగులు ఆ పాత్రలో బాగా కలిపి పనసకాయ ముక్కలా కనిపించేలా పదార్థాలను కోసాదులవి. యజమాన్ గారు, ఈ రసాయనాలు కులిన పదార్థాలు కలిపితే ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం కాదా? వీటిని తింటే ప్రాణాలకే ప్రమాదం రావచ్చు యజమాని గారు. నోరు మొయ్యిరా, మనకు కావాల్సింది ధనం. రామయ్య బండి మూసేశాడు. ఇదే సరైన సమయం. ప్రజలు బిర్యానీ పిచ్చితో ఉన్నారు. మనం ఏం తినిపించినా తింటారు. ఆ రసాయనాలు ఎక్కువ వేస్తే ఆ రుచికి బానిసలై రోజు ఇక్కడికే వస్తారు. త్వరగా వెళ్ళి ఆ రసాయనాలు మొత్తం ఆ బిర్యానీ పాత్రలో కలుపు. ఇది చూసిన సీతమ్మ తీవ్ర ఆగ్రహానికి దిగ్భ్రాంతికి గురవుతుంది. వామ్మో, ఎంత ఘోరం! ధనాస కోసం ఈ సుబ్బయ్య ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు. కులిన పదార్థాలకు ప్రమాదకరమైన రసాయనాలు కలిపి పనసకాయ బిర్యానీ అని మోసం చేస్తున్నాడా? దీనికి తక్షణమే అడ్డుకట్టవేయాలి. అలా ఉండగా మరుసటి రోజు ఉదయం గ్రామంలో గ్రామస్తులు రాములు, ఎల్లయ్య, మల్లమ్మ కడుపు పట్టుకుని విలవిల్లాడుతుంటారు. అయ్యో, కడుపులో పేగులు తెగిపోతున్నట్లు మంటగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను. అవునయ్యా, రాత్రి సుబ్బయ్య భోజనశాలలో ఆ బిర్యానీ తిన్నప్పటి నుంచి నాకు కూడా వాంతులు విరోచనాలు అవుతున్నాయి. పడిపోయేలా ఉన్నాను. ఆ తిండిలోనే ఏదో విషం ఉందయ్యా. ఊరిలో సుబ్బయ్య బిర్యానీ తిన్న ప్రతి ఒక్కరూ అనారోగ్యంతో వైద్యశాల పాలవుతున్నారు. అదే సమయానికి రామయ్య, సీతమ్మ అక్కడికొస్తారు. వారి వెంటే భయపడుతూ వస్తున్న సుబ్బయ్యను రామయ్య గట్టిగా పట్టుకొని వస్తాడు. చూసారా గ్రామస్తులారా, మీ అందరి స్థితికి కారణం ఈ సుబ్బయ్యే. అవును సహోదరులారా, ఊరిలో పనసకాయలు దొరక్కపోవడంతో ఈ సుబ్బయ్య ధనాశతో కులిన పదార్థాలకు ప్రమాదకరమైన రసాయనాలు, రంగులు కలిపి మిమ్మల్ని మోసం చేశాడు. పనసకాయ బిర్యానీ అని చెప్పి విషంతో సమానమైన వంటకం తినిపించాడు. నిన్న రాత్రి నేను నా కళ్ళతో స్వయంగా చూశాను. ఏంటి సుబ్బయ్య, ఎంత పని చేశావురా? మా ప్రాణాలను బలి తీసుకోవాలని చూసావా? నిన్ను ఊరి నుంచి వెలేయాలి. నన్ను క్షమించండి గ్రామస్తులారా. నాది మహాపాపం. రామయ్య బిర్యానీ వ్యాపారం బాగా సాగడం చూసి ఓర్వలేక ధనం సంపాదించాలని పిచ్చితో ఈ దారుణానికి ఒడిగట్టాను. నన్ను రక్షక భటులకు పట్టించకండి. నేను ఇప్పటికిప్పుడు బారిపోతాను. ఇకపై ఎప్పుడు ఇలాంటి రసాయనాలు కలపను. రామయ్య గారు, మీరు నన్ను క్షమించండి. మనిద్దరం కలిసి ఉమ్మడిగా నిజాయితీగా వ్యాపారం చేద్దాం. ఆగు సుబ్బయ్య, ఇప్పుడు మాటలు చెప్పడం కాదు, ఉచితంగా మాటలు చెప్తే చేసిన పాపం పోదు. నీవు చేసిన అన్యాయానికి, గ్రామానికి జరిగిన నష్టానికి మూల్యం చెల్లించుకోవాలి. నేనేమైనా చేస్తాను రామయ్య గారు, నన్ను కాపాడండి. అయితే విను, రేపు ఉదయమే మన ఊరి రచ్చబండ దగ్గర ఊరి పెద్ద సమక్షంలో పంచాయతీ జరుగుతుంది. ఆ రోజు అనారోగ్య పాలై వైద్యశాలకు వెళ్తున్న గ్రామస్తులు అందరి వైద్య ఖర్చులు, మందుల బిల్లులు నీ సొంత ధనంతో చెల్లించాలి. వారి ఆరోగ్యం నయమయ్యే వరకు నీవే పూర్తి బాధ్యత వహించాలి. దానికి ఒప్పుకుంటేనే నీకీ ఊర్లో స్థానం.
సరే రామయ్య గారు, మీరు చెప్పినట్టు చేస్తాను. ఊరి పెద్ద సమక్షంలో రచ్చబండ దగ్గర బాధిత గ్రామస్తులందరికీ వైద్య ఖర్చుల నిమిత్తం దానం చెల్లిస్తాను. నన్ను క్షమించండి. అలా అనుకుంటూ ఉండగా మరుసటి రోజు ఉదయం సమయంలో రచ్చబండ దగ్గర ఊరి పెద్ద ఆసీనుడై ఉంటాడు. చుట్టూ గ్రామస్తులుంటారు. సుబ్బయ్య చేతిలో ధనం సంచితో నిలబడి ఉంటాడు. రామయ్య, సీతమ్మ పక్కనే ఉంటారు. గ్రామస్తులారా, సుబ్బయ్య చేసిన తప్పు చాలా పెద్దది. స్వార్థంతో, ధనాశతో ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడం క్షమించరాని నేరం. కానీ ఆయన తన తప్పును తెలుసుకొని రామయ్య చెప్పినట్లుగా పరిహారం చెల్లించడానికి ఒప్పుకున్నాడు. ఊరి పెద్దగారు, గ్రామస్తులారా, నా అజ్ఞానాన్ని, ధనాశను క్షమించండి. ఇదిగోండి, వైద్యశాలలో చికిత్స పొందిన ప్రతి ఒక్కరి వైద్య ఖర్చులకు సరిపడా దానం ఇచ్చేస్తున్నాను. అలా అంటూ సుబ్బయ్య బాధిత గ్రామస్తులందరికీ ధనాన్ని పంపిణీ చేస్తాడు. మంచిది సుబ్బయ్య, నీవు చెల్లించిన ఈ పరిహారంతో ప్రజలకు కొంత ఊరట లభించింది. కానీ ఇకపై నీవు వ్యాపారం చెయ్యాలంటే ఒక నిబంధన ఉంది. నిజాయితీకి మారుపేరైన రామయ్య భాగస్వామ్యంలో మాత్రమే నువ్వు భోజనశాల నడపాలి. ఎలాంటి రసాయనాలు వాడకూడదు. అలాగే ఊరి పెద్దగారు, రామయ్య గారు చాలా మంచోరు. ఆయన నిజాయితీని, ఆయన భార్య సీతమ్మ గారి ధైర్యాన్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఇకపై నా భోజనశాలలో రామయ్య గారే ముఖ్య భాగస్వామి. ఆయన పనసకాయ బిర్యానీ వంటకమే మన భోజనశాలలో ముఖ్యమైన వంటకం. నేను ఏనాడు కల్తీ చేయనని రచ్చబండ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చాలా సంతోషం సుబ్బయ్య గారు. కష్టపడి సంపాదించిన రూపాయి ఇచ్చే తృప్తి మోసంతో సంపాదించే రూపాయల్లో ఉండదు. మనమిద్దరం కలిసి శుభ్రమైన, రుచికరమైన, ఆరోగ్యకరమైన పనసకాయ బిర్యానీని ప్రజలకు అందిద్దాం. అవునండి, ధర్మం, నిజాయితీ ఉన్న చోటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. మన వ్యాపారం అందరికి ఉపయోగపడేలా ఉండాలి, కాని ఎవరి ప్రాణాల మీదకు రాకూడదు. ఆహా, ఎంత మంచి మాట సీతమ్మ. రామయ్య నిజాయితీ, సీతమ్మ బుద్ధి కుశలత వల్ల ఈరోజు మనందరికీ పెద్ద ప్రమాదం తప్పింది. అవునవును, ఇకపై మన ఊరిలో నిజాయితీ గల పనసకాయ బిర్యానీ మాత్రమే దొరుకుతుంది. అలా అనగానే గ్రామస్తులందరూ చప్పట్లు కొడతారు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? మోసంతో, కల్తీతో సంపాదించే ధనం తాత్కాలికమైన నష్టాన్ని, పరాభవాన్ని మాత్రమే ఇస్తుంది. నిజాయితీ, కష్టం, ధర్మంతో చేసి వ్యాపారమే శాశ్వతమైన విజయాన్ని, సమాజంలో గౌరవాన్ని ఇస్తుంది.